ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 2 శ్లోకము 61ను పరిశీలిద్దాం. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు స్థితప్రజ్ఞుడి లక్షణాలను వివరిస్తూ మనస్సును, ఇంద్రియాలను ఎలా అదుపులో ఉంచుకోవాలో ఒక ముఖ్యమైన రహస్యాన్ని తెలియజేస్తున్నాడు. మనందరికీ అనుభవమే కదా, మన ఇంద్రియాలు మన మాట వినవు. కళ్ళు చూడకూడనివి చూడాలని ఆరాటపడతాయి, చెవులు వినకూడనివి వినాలని ఆశపడతాయి, నాలుక తినకూడని రుచుల కోసం వెంపర్లాడుతుంది. మనం వాటిని బలవంతంగా ఆపడానికి ప్రయత్నిస్తే అవి మరింతగా తిరగబడతాయి. ఇది గాలిపటాన్ని గాలికి ఎదురుగా లాగడానికి ప్రయత్నించినట్టు ఉంటుంది. ఉదాహరణకు, ఎవరైనా బరువు తగ్గాలని అనుకుంటే కేవలం ఇష్టమైన ఆహారాన్ని తినడం మానేస్తే సరిపోదు. మనసు ఎప్పుడూ దాని గురించే ఆలోచిస్తూ ఉంటుంది. అలా బలవంతంగా ఆపుకోవడం వల్ల ప్రశాంతత ఉండదు. పైగా ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని ఎదురుచూస్తూ ఉంటాం. ఇక్కడే భగవంతుడు ఒక అద్భుతమైన పరిష్కారం చూపిస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, ఇంద్రియాలన్నిటినీ నిగ్రహించి నన్నే పరమావధిగా భావించి నాయందే మనసును లగ్నం చెయ్యమని. అంటే ఇంద్రియాలను కేవలం నియంత్రించడం మాత్రమే కాదు, ఆ శక్తిని, ఆ ధ్యాసను భగవంతుని వైపు మళ్లించాలి. ఎప్పుడైతే మనసు భగవంతుని ప్రేమ, భక్తి అనే అమృతాన్ని రుచి చూస్తుందో అప్పుడు దానికి ఈ ప్రాపంచిక సుఖాలు చాలా చిన్నవిగా, నీరసంగా అనిపిస్తాయి. ఒక చిన్న పిల్లాడికి మనం మరింత మంచి ఆటవస్తువు ఇచ్చినప్పుడు వాడు పాతదాన్ని సులభంగా వదిలేస్తాడు కదా. అలాగే మనసుకి దైవచింతన అనే ఉన్నతమైన ఆధారం దొరికినప్పుడు అది వాటంతటవే ఇంద్రియ సుఖాల వెంట పరుగెత్తడం మానేస్తుంది. ఎవరి ఇంద్రియాలైతే ఈ విధంగా ఆయన అధీనంలో ఉంటాయో వారి ప్రజ్ఞ అంటే వారి జ్ఞానం స్థిరంగా నిలబడి ఉంటుందని కృష్ణుడు స్పష్టం చేస్తున్నాడు. ఇంద్రియ నిగ్రహానికి భక్తి మార్గమే అసలైన సులువైన దారి. మన జీవితంలో నిజమైన శాంతి, స్థిరత్వం కేవలం మన ప్రయత్నంతోనే రాదు. మనసు అనే గుర్రాన్ని అదుపు చేయడానికి దానికి భగవంతుడనే గమ్యాన్ని చూపించాలి. మనసును ఆయనకు అంకితం చేసినప్పుడు ఇంద్రియాలు వాటంతటవే అదుపులోకి వచ్చి మన జీవితం ప్రశాంతంగా మారుతుంది. ఇది ఈ శ్లోకంలోని భావాన్ని వివరించడమే లక్ష్యం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.